ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాఠాలను బోధించే వ్యవస్థకు తెలంగాణలో శ్రీకారం చుట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలం ప్రాథమిక పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యార్థులకు బోధించే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమన్వయంతో విద్యా బోధన జరగాలని కలెక్టర్ సూచించారు. మారుతున్న పరిస్థితుల అనుగుణంగా కంప్యూటర్ విద్య కూడా అంతే అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. స్కూల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఇంటి వద్ద కూడా చదివించే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి, తహసీల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల విద్యాశాఖ అధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. పుస్తకంలో ఏం రాశారో అది వాటికి అర్థం అవ్వాలి. ఆ స్థాయికి మనం తీసుకోపోయామనుకోండి, అప్పుడు పుస్తకాలు పనికి వస్తాయి. లేకపోతే ఏదో బొమ్మల్లాగా ఉన్నాయి అక్షరాలు అట్లా అనిపిస్తుంది వాళ్ళు. మేము ఓన్లీ తగ్గిపోతున్నారు కానీ చదువు అయితే రావడం. మీరు కూడా డెమో కావాలంటే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. కంటిన్యూ చేయండి. అండర్